అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం గంగపూడి గ్రామంలో పురాతన రాతినంది విగ్రహం లభ్యమైంది. స్థానిక మేజర్ డ్రైన్ సమీపంలో ఆంజనేయ విగ్రహం ఏర్పాట్లకు తవ్వకాలు జరుపుతూ ఉండగా నంది విగ్రహం బయటపడుతుంది. ఇక మహాశివరాత్రి పర్వదినం రోజున నందీశ్వర ప్రతిమ బయటపడడంతో భక్తులు భక్తి పార్వశ్యంలో మునిగితేలారు. విగ్రహాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆ ప్రదేశం జనసంద్రోహంతో పండుగ వాతావరణంలో తలపిస్తుంది. అలాగే ఉన్నటువంటి కిలోమీటర్న్నర లక్ష్మీశ్వర స్వామి ఆలయం నిర్మించి ఉన్నది. అక్కడ పురాతనమైన దేవుడు కట్టిన గుడి అని వాడుక పదం. అలాగే చుట్టుప్రక్కల రామేశ్వరం కూడా రాముడు కట్టారని, అది దేవుళ్ళు కట్టిన గుడి అని ఎప్పుడో కీర్తిశాఖ నుంచి కూడా అలా చెప్పుకుంటూ మా పెద్దలు చెప్పిన మాటలు మేము ఉండటం జరిగింది. అలాగే అనుకోకుండా ఈరోజు శివరాత్రి రోజు ఏదో మట్టి కొద్దిగా నాకు తక్కువ మట్టి అవతల వచ్చి తీసుకునే సందర్భంలో ఇక్కడ గుండుపూడి డ్రైన్ పక్కన అగ్నికి చిత్రపారం గుండుపూడి డ్రైన్ పక్కన ఆ తవ్వకాల్లో బయటపడినటువంటి నందీశ్వరుడి విగ్రహం ఆశ్చర్యం కలిగించింది. ప్రజలు భక్తులు తండోపదండాలుగా వచ్చి చూడడం జరుగుతుంది. అభయాంజనేయ స్వామి విగ్రహం డ్రైన్ పక్కన కొత్తగా నిర్మించడం జరుగుతుంది. అది పని ప్రారంభించి సుమారు 2 నెలలు కావస్తుంది. ఈ